నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అవమానం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రశాంత్ తండ్రి ప్రశాంత్ చిన్నగా ఉన్నప్పుడే మరణించడంతో ప్రశాంత్ని సుశీలమ్మ గారు చాలా కష్టపడి పెంచుతున్నారు. తల్లి కొడుకులిద్దరూ చాలా కష్టాలతో తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ప్రశాంత్ తల్లి సుశీలమ్మ గారు జడ్జి గారింట్లో పనిచేసేవారు. అప్పుడప్పుడు తల్లికి సహాయం చేయడం కోసం ప్రశాంత్ కూడా జడ్జి గారింటికి వెళుతూ ఉండేవాడు. ప్రశాంత్ తన తల్లితో పాటు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పనులు చేస్తూ ఉండేవాడు. అప్పుడు జడ్జి గారు ప్రశాంత్కి డబ్బులు కూడా ఇస్తూ ఉండేవారు. సుశీలమ్మ గారు జడ్జి గారింట్లో ఆయన లైబ్రరీ రూమ్ని శుభ్రపరుస్తూ ఉండేవారు. దానిలో చాలా పుస్తకాలు ఉండేవి. ఆయన ఎప్పుడూ ఆ పుస్తకాలను స్టడీ చేస్తూ ఉండేవారు. అదే సమయంలో ఆ గదిలో ఉన్న పుస్తకాలను చూసిన ప్రశాంత్ వాటిని చదవడానికి చాలా ఇష్టపడ్డాడు. తన తల్లి ఆ గదిని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ప్రశాంత్ ఎవ్వరూ చూడకుండా ఆ ర్యాక్లోని కొన్ని పుస్తకాలను తీసుకొని నిశ్శబ్దంగా ఒక మూలలో కూర్చుని చదవడం ప్రారంభించాడు. ప్రశాంత్ తన పరీక్షలకు కూడా ప్రిపేర్ అవుతున్నాడు. ఆ పరీక్షలకి ఈ పుస్తకాలు చదవడం చాలా యూజ్ అవుతుంది. అదే సమయంలో జడ్జి గారి భార్య, ఆ ఇంటి యజమానురాలు ప్రశాంత్ అక్కడి నుంచి పుస్తకాలు తీసి ఒక మూలలో కూర్చొని చదవడం చూశారు. ఆవిడకు ఆ విషయం చూడగానే చాలా కోపం వచ్చింది. చాలా కోపంగా ఆవిడ ప్రశాంత్ వైపు చూశారు. మీ తల్లి కొడుకులిద్దరూ వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి. మీరు పని చేయడానికని మిమ్మల్ని ఇంటికి రానిస్తే మా పర్మిషన్ లేకుండా మా లైబ్రరీలో పుస్తకాలే తీసి చదువుతున్నావా నువ్వు? అవి చాలా ఖరీదైన పుస్తకాలు. ఇక మిమ్మల్ని ఈ ఇంట్లోకి రానివ్వడం అంత సురక్షితం కాదు. ఇక మీకు ఈ ఇంట్లో పని కూడా లేదు. ఇంక మీరు పనిలోకి రావద్దు అని చెప్పి సుశీలమ్మ గారిని ప్రశాంత్ని అక్కడి నుంచి పంపించేసింది. వాళ్ల బ్రతుకు తెరువైన ఆ పని కూడా పోయింది. ఆ రోజు నుంచి వాళ్ళ పరిస్థితులన్నీ మారిపోవడం మొదలయ్యాయి. చెడ్డ సమయం వాళ్ళ జీవితంలో ఎదురుపడింది. చాలా కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ప్రశాంత్ ఇంకా ప్రశాంత్ తల్లి సుశీలమ్మ గారు చాలా రోజుల పాటు కలత చెందారు. అప్పటికే ప్రశాంత్ డిగ్రీ ఎగ్జామ్స్ కూడా పూర్తి చేశాడు. 10వ తరగతిలో, ఇంటర్లో, డిగ్రీలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇప్పుడు ప్రశాంత్ ఇంకా మరింత పై చదువులు చదవాలని ఆశను కలిగి ఉన్నాడు. చదువుకునే సామర్థ్యం తనకున్నా కొడుకుని చదివించడానికి తన దగ్గర సామర్థ్యం లేదు అని సుశీలమ్మ గారు చాలా బాధపడ్డారు. ప్రశాంత్కి 5 సంవత్సరాల వయసున్నప్పుడే ప్రశాంత్ తండ్రి హార్ట్అటాక్తో చనిపోయారు. అప్పటి నుంచి ఎలాంటి ఆధారము లేకుండానే ఎంతో కష్టపడి తన రెక్కల కష్టం మీదే ప్రశాంత్ని ఇంతటి వారిని చేశారు సుశీలమ్మ గారు. తనను డిగ్రీ వరకు కూడా చదివించారు. ఒకవేళ సుశీలమ్మ గారి భర్త బ్రతికున్నా కూడా ప్రశాంత్ని పై చదువులు చదివించడం ఆయన వల్ల అయ్యే పనేమీ కాదు. ఎందుకంటే ప్రశాంత్ తండ్రి కూడా కూలి పనులే చేసేవాడు. ఆయన సంపాదించిన సంపాదన ఇంటి ఖర్చులు మాత్రమే సరిపోయేది. ప్రశాంత్ తన తండ్రి చనిపోయినప్పుడు నర్సరీ చదువుతున్నాడు. ఒక చిన్న కాన్వెంట్లో తనని తన తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి నర్సరీలో జాయిన్ చేపించారు. వాళ్ళిద్దరికీ అప్పట్లో ఆఫీస్ కట్టే స్తోమత కూడా లేదు. అయినప్పటికీ ఎంతో కష్టపడి పిల్లాడి భవిష్యత్తు కోసం అక్కడ అడ్మిషన్ తీసుకున్నారు. కానీ ప్రశాంత్ నర్సరీ కూడా పూర్తవ్వకముందే ప్రశాంత్ తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక ప్రశాంత్ని ఒంటరిగా పెంచడం, తన స్కూల్ ఫీజులు కట్టడం సుశీలమ్మ గారి వల్ల అయ్యే పనులేవీ కాదు. అందుకే ఆవిడ ప్రశాంత్ని స్కూల్ మాన్పించేసింది. తన చుట్టుపక్కల పిల్లల్ని చూసిన ప్రశాంత్ రోజు తను కూడా స్కూల్కి వెళతానని సుశీలమ్మ గారిని బతిమాలుతూ ఉండేవాడు. అయినా సరే సుశీలమ్మ గారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రశాంత్ ఎంత పట్టుపట్టినా పరిస్థితుల దృష్ట్యా ఆ తర్వాత సుశీలమ్మ గారు తనని స్కూల్కి పంపించలేదు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ప్రభుత్వ పాఠశాల నుంచి కొంతమంది ఉపాధ్యాయులు పిల్లల్ని స్కూల్లో చేర్పించమని వాళ్ళ ఇంటికి వచ్చారు. అప్పుడు సుశీలమ్మ గారు ప్రభుత్వ స్కూల్లో అయితే ఖర్చులు పెద్దగా ఉండవని ప్రశాంత్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేశారు. దాంతో ప్రశాంత్ స్కూల్కి కూడా వెళ్ళి చదువుకోవాలి అన్న కల కూడా నెరవేరింది. స్కూల్లో ఫీజేమీ కట్టనవసరం లేదు. అయినప్పటికీ సుశీలమ్మ గారు తను కష్టపడి సంపాదించిన డబ్బులతో ప్రశాంత్కి స్కూల్ బ్యాగ్ ఇంకా నోట్బుక్స్ కూడా తీసుకొచ్చారు. ప్రశాంత్ చాలా సంతోషంగా ఉన్నాడు. తన తండ్రి చనిపోయాక వాళ్ళ రోజులు చాలా చెడ్డగా మారిపోయాయి.
ప్రశాంత్కి ఆ తర్వాత ఏదైనా ఆనందం కలిగింది అంటే తను స్కూల్లో జాయిన్ అయిన రోజు మాత్రమే. చిన్నప్పుడు ప్రశాంత్ ఆకలితో తినడానికి ఏమైనా పెట్టమని చాలా ఏడుస్తూ ఉన్నాడు ఒకరోజు. ఆ రోజులన్నీ ప్రశాంత్కి చాలా గుర్తున్నాయి. తను చాలా ఆకలితో ఉన్నప్పుడు తన తల్లిని ఆహారం అడుగుతూ ఉన్నాడు. భోజనం కావాలని చాలా ఏడుస్తున్నాడు. సుశీలమ్మ గారు మాత్రం పదే పదే ప్రశాంత్కి వివరిస్తున్నారు. బాబు, తినడానికి ఈ రోజు ఇంట్లో ఏమీ లేదు. 2 రోజుల నుంచి నేనేమీ తినకుండా ఉన్న కొంచెం భోజనం నీకే పెడుతున్నాను. ఇప్పుడు నీ కడుపు ఎలా నింపాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని ఆవిడ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ప్రశాంత్ పదే పదే ఆకలవుతోందని తన తల్లిని అడుగుతూనే ఉన్నాడు. ఆ సమయంలో ప్రశాంత్ చిన్నవాడవడం వల్ల, తను అలా ఏడవడం వల్ల తన తల్లి బాధపడుతుంది అన్న ఆలోచన కూడా లేదు తనకి. ఏది ఏమైనప్పటికీ బిడ్డ అలా ఆకలితో అలమటిస్తూ ఉంటే ఏ తల్లి మాత్రం చూడగలదు? ఏ తల్లి మాత్రం చూసి తట్టుకోగలదు? సుశీలమ్మ గారు కూడా ప్రశాంత్కి కనపడకుండా ఏడుస్తూనే ఉన్నారు. ప్రశాంత్ ఆకలితో నీరసించిపోవడం చూసిన సుశీలమ్మ గారు ఏడుస్తూ తన కొడుకు ఇప్పుడు ఆహారం లేక చచ్చిపోతాడేమోనని చాలా భయపడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న కొడుకుని ఇంట్లోనే ఒంటరిగా వదిలేసి ఆవిడ బయటికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళల తలుపులు తట్టి ఎవరి దగ్గరైనా ఆహారం ఉంటే దయచేసి ఇవ్వమని, నా కొడుకు ఆకలితో చాలా ఏడుస్తున్నాడు, ఆకలి కారణంగా తన స్పృహ కూడా తప్పి పడిపోయాడు అని అందరి ముందు చేతులు జోడించి హృదయ విదారకంగా ప్రాధేయపడుతూ ఉన్నారు. కానీ ఎవ్వరూ సుశీలమ్మ గారి మాటలు వినలేదు. ఎవ్వరూ ఆవిడకి ఆహారం ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ ఆమెను ఎగతాళి చేస్తూనే ఉన్నారు. నోటికొచ్చినట్టుగా మాట్లాడి ఆవిడ్ని అవమానిస్తూనే ఉన్నారు. ఏం, వయసులోనే ఉన్నావు కదా, పని చేసుకుని బతకొచ్చు కదా, ఇలా అడుక్కోవడం ఏంటి అంటూ చాలా మంది చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలకు సుశీలమ్మ గారు చాలా ఇబ్బంది పడ్డారు. అయినా సరే కొడుకు పరిస్థితి అలా చూసిన సుశీలమ్మ గారు ఆ అవమానాలు ఏవి పట్టించుకోకుండా రోడ్డు మీద జనాల ముందు చేతులు ముడుచుకొని, ఎవరైనా మాకు భోజనం ఇవ్వండి, లేదంటే డబ్బులైనా ఇవ్వండి, నా కొడుకు ఆకలి కారణంగా నీరసంతో మూర్ఛపోయాడు అని అందరి ముందు ప్రాధేయపడుతూనే ఉన్నారు. ఆవిడని చూసి జాలిపడి ఒకరు 5 రూపాయలు ఇచ్చారు, మరొకరు 2 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులతో ఎలాంటి ఆహారము దొరకదు. సుశీలమ్మ గారు ఇంకా అందరినీ అలాగే ప్రాధేయపడుతూ ఉన్నప్పుడు ఒక మహిళ ఆవిడ దగ్గరకొచ్చి ఆవిడని చూసి జాలిపడి ఒక 50 రూపాయల నోట్ ఇచ్చింది. వెంటనే సుశీలమ్మ గారు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి 20 రూపాయలతో ఒక బ్రెడ్, ఇంకా కొన్ని కూరగాయలు కూడా తీసుకున్నారు. తన ఇంటికొచ్చిన వెంటనే తన కొడుకుని స్పృహలోకి తీసుకురావడానికి గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి ప్రశాంత్ ముఖం మీద చల్లారు. ప్రశాంత్ అప్పుడు మెల్లగా స్పృహలోకి వచ్చాడు. కానీ ప్రశాంత్ ఆకలి కారణంగా నీరసంతో చాలా బలహీనంగా ఉన్నాడు. సుశీలమ్మ గారు మెల్లగా తన కొడుకుని లేపి మెల్లగా ఒళ్ళోకి తీసుకుని, బాబు, నేను నీకోసం ఆహారం తీసుకొచ్చాను, ఇప్పుడు నువ్వు ఈ బ్రెడ్ తిను అంటూ సుశీలమ్మ గారు కొడుకుకి ఆ బ్రెడ్ని తినిపించారు. ప్రశాంత్ ఆ బ్రెడ్ తిని కొంచెం తేరుకున్న తర్వాత సుశీలమ్మ గారి కళ్ళల్లో కన్నీళ్లు మాత్రం అలాగే ఉన్నాయి. అప్పుడే ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్నారు. నా కొడుకుని ఎప్పుడూ ఆకలితో అలమటించనివ్వను, నేను ఎలాగైనా సరే నా కొడుకు కడుపు నింపుతాను అని ఆవిడ దృఢంగా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆవిడ చాలా రోజులు ప్రయత్నించిన తర్వాత ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది ఆవిడికి. ఉదయం పనిలోకి వెళితే సాయంత్రం 6 గంటల వరకు పని చేయాల్సి వచ్చేది. ప్రశాంత్ ఉదయాన్నే స్కూలుకు వెళ్ళిపోయేవాడు. సాయంత్రం ఇంటికొచ్చి తల్లి కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. సుశీలమ్మ గారు రోజు పనికి వెళ్ళి డబ్బులు సంపాదించడంతో వాళ్ళ రోజులు కొంచెం సజావుగానే సాగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వయసులో ఉన్న ఒంటరి మహిళలు ఆకలి కంటే కూడా చాలా బాధల్ని బయట సమాజం వల్ల అనుభవించాల్సి వస్తోంది. సుశీలమ్మ గారు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నప్పుడు చాలా మంది మగవాళ్ల ఆకలి చూపులని ఆవిడ తట్టుకోవాల్సి వచ్చింది. భర్త చనిపోయిన ఆడది అంటే అందరికీ లోకువే. అందుకే ఆవిడ చాలా కళ్ళ చూపుల్ని తట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళ నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఎప్పుడూ ఒక యుద్ధమే చేయాల్సి వచ్చేది. ఆవిడ సాయంత్రం చాలా అలసిపోయి ఫ్యాక్టరీ నుంచి ఇంటికొచ్చినప్పుడు ఆవిడ మనసులో చాలా కలత చెందుతూ ఉండేది. కొన్నిసార్లు ప్రశాంత్ నిద్రపోయిన తర్వాత తన భర్త ఫోటోని ఛాతీకి కౌగిలించుకొని ఆ ఫోటోతో అన్ని విషయాలు చెబుతూ ఉండేది. మెల్లమెల్లగా ప్రశాంత్ పెద్దవాడవుతూ ఉన్నప్పుడు నిద్రపోతున్నట్టుగా నటిస్తూ తన తల్లి తన తండ్రి ఫోటోతో చెప్పుకుంటున్న బాధలన్నీ వింటూ ఉండేవాడు.
ఒకరోజు ప్రశాంత్ నిద్రపోతున్నాడు అనుకుని సుశీలమ్మ గారు తన భర్త ఫోటోతో మాట్లాడుతూ, మీరు నన్ను ఈ లోకంలో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకు ఎవ్వరూ లేరని మీకు తెలుసు. నేను మీకోసమే నాకు కలిగిన ప్రతి ఒక్కదాన్ని వదిలేసి వచ్చాను. మీరు నన్ను, నా కొడుకుని ఇలా అర్ధాంతరంగా ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మా జీవితాలు ఇప్పుడు చాలా ఘోరంగా గడిచిపోతున్నాయి. నేను మన బిడ్డ కోరికలు నెరవేర్చడానికి, తనని సంతోషంగా ఉంచడానికి, తనకి కడుపు నిండా అన్నం పెట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. నేనిప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఎన్ని బాధలు అనుభవించాల్సి వస్తుందో మీకు తెలియదు. ఆ ఫ్యాక్టరీలో వితంతువునైన నన్ను వింత కళ్ళతో తదేకంగా చూసే కొంతమంది పురుషులున్నారు. ఈ రోజు ఫ్యాక్టరీలో నాతో పాటు పనిచేసే రాజు అనే వ్యక్తి పై అంతస్తులో కొన్ని వస్తువులు తీసుకురమ్మని నాతో చెప్పాడు. నేను పైకి వెళుతూ ఉన్నప్పుడు తను నన్నే అనుసరించాడు. అక్కడ నేను ఒంటరిగా ఉన్నాను. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అప్పుడు తను నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో నా అరుపులు విని ఫ్యాక్టరీలో మహిళలు అక్కడికి వచ్చారు. వాళ్ళు రాజుని బాగా కొట్టారు. నేను ఈ రోజుకైతే తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది. నాకేమైనా జరుగుంటే నా కొడుకు ఒంటరి వాడైపోయి ఉండేవాడు అని చెప్పి తీవ్రంగా ఏడవడం ప్రారంభించింది ఆవిడ. నిద్రపోతున్నట్టుగా నటిస్తూ తన తల్లి చెబుతున్న బాధలన్నీ వింటున్న ప్రశాంత్ తనలో తానే చాలా ఏడ్చాడు. ఈ రోజు నుంచి నా తల్లికి నేనే కాపలాగా ఉంటాను. తను పనిచేయడానికి ఎక్కడికి వెళుతుందో నేను కూడా తనతో పాటు అక్కడికే వెళతాను. నేను తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను తీసుకుంటాను. ఈ లోకంలోని పశువుల్లాంటి మనుషుల నుంచి నా తల్లిని ఎలాగైనా కాపాడతాను అనుకున్నాడు ప్రశాంత్. తర్వాత రోజు ఉదయం ప్రశాంత్ స్కూల్కి వెళ్ళలేదు. అప్పుడు సుశీలమ్మ గారు, బాబు ప్రశాంత్, నువ్వు ఈ రోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగినప్పుడు ప్రశాంత్, అమ్మా, నేను ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్ళడం లేదు. నువ్వెక్కడైతే పని చేస్తావో అక్కడే నేను కూడా ఉంటాను. నాకు కూడా అక్కడే ఏదైనా పని చూసుకుంటాను. నేను నీతో పాటే ఉంటానమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికే నీతో పాటు వస్తాను అని చెప్పడం ప్రారంభించాడు. వెంటనే సుశీలమ్మ గారు, ప్రశాంత్, నువ్వు అలాంటి పనులు చెయ్యొద్దు. నువ్విప్పుడు చదువుకోవడం చాలా ముఖ్యం. నీ చదువు కోసమే, నీ భవిష్యత్తు బాగుండడం కోసమే నేను ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు పడుతూ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు ప్రశాంత్, అమ్మా, నేను కూడా నీతో పాటే ఆ ఫ్యాక్టరీలోనే పనిచేస్తాను. నేను ఇప్పుడు డబ్బులు సంపాదిస్తాను అనగానే సుశీలమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే ఆవిడ ప్రశాంత్తో, ప్రశాంత్, నీ జీవితం నాకు చాలా ముఖ్యం. నువ్వు నీ చదువు మీద మాత్రమే దృష్టి పెట్టు. మళ్ళీ పని గురించి నా దగ్గర మాట్లాడొద్దు అని చెప్పారు. కానీ ప్రశాంత్ తల్లితో పాటే వెళ్తానని చాలా పట్టుపట్టాడు. కానీ సుశీలమ్మ ప్రశాంత్ని తనతో పాటు తీసుకెళ్లలేదు. ప్రశాంత్ స్కూల్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రశాంత్ తన తండ్రి బ్రతుకున్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు. ప్రశాంత్ తండ్రి బ్రతుకున్నప్పుడు తన తల్లిని, ప్రశాంత్ని ఆయన చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అకస్మాత్తుగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రతిదీ మారిపోయింది. ప్రశాంత్ చిన్నగా ఉన్నప్పుడు తన తండ్రి ప్రశాంత్ తల్లితో, మన కొడుకు ఇప్పుడు పెద్దయ్యాక చాలా గొప్పవాడైపోతాడు, ప్రయోజకుడవుతాడు అని చెబుతూ ఉండేవారు. ఈ రోజు ఆయన ఈ లోకంలో లేకపోయినా ఆయన కోరికను ఎలాగైనా సరే నెరవేర్చి చూపించాలి అని ప్రశాంత్ అనుకుంటున్నాడు. ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా గొప్ప వ్యక్తి అవ్వాలి అని కలలు కనడం మొదలుపెట్టాడు. తను కన్న ప్రతి కళ నెరవేర్చుకోవాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే తను చాలా పేదవాడు. అందుకే ప్రశాంత్ తన చదువులో శ్రద్ధ చూపించడం ప్రారంభించాడు. చాలా శ్రద్ధగా చదువుకునేవాడు. తన స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళమ్మ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వరకు తను తన వయసు పిల్లలతో ఆడుకోవడం కూడా మానేసి చదువుకుంటూనే ఉండేవాడు. అప్పుడు ప్రశాంత్ వయసు 12 సంవత్సరాలు. తను పనికి వెళ్ళడానికి తన తల్లి ఒప్పుకోకపోవడంలో ప్రశాంత్ అప్పుడప్పుడు ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళి బయటే నిలబడి తన తల్లి కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. తన తల్లిని క్షేమంగా ఉంచమని, ఎలాంటి తోడేళ్ల కళ్ళు తన తల్లి మీద పడకుండా చూడమని ఆ భగవంతుడిని రోజు ప్రార్థిస్తూనే ఉండేవాడు. నా తల్లి ఏదైనా ప్రమాదంలో ఉంటే నేను వెంటనే లోపలికి వెళ్ళి తనని కాపాడతాను అని ఆ ఫ్యాక్టరీ బయటే నిలబడి అనుకుంటూ అటే చూస్తూ ఉండేవాడు ప్రశాంత్. సుశీలమ్మ ఫ్యాక్టరీ పని ముగించుకొని బయటకు వచ్చేటప్పుడు అక్కడ ప్రశాంత్ని చూసి, బాబు ప్రశాంత్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంతసేపు ఇక్కడే ఎందుకు నిలబడ్డావు? నువ్వు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు కదా అంటూ ప్రశాంత్ని తిట్టడం ప్రారంభించింది. అమ్మా, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చానమ్మా.
నీకెలాంటి ఇబ్బంది కలిగినా నేను నీకు అండగా నిలబడతాను అని చెప్పినప్పుడు సుశీలమ్మ ప్రేమగా ప్రశాంత్ చెంప మీద చిన్న దెబ్బ వేసి, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నీకింకా చాలా టైం ఉందిలే. అప్పటి వరకు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీ చదువు పాడవకుండా కాపాడుకో. నువ్వు చదువు మీద మాత్రమే శ్రద్ధ పెట్టు. అదే నిన్ను గొప్పవాడిని చేస్తుంది. నా గురించి నేను చూసుకుంటాను అంటూ చెప్పేవారు. సుశీలమ్మ ఫ్యాక్టరీ నుంచి రాగానే గబగబా వంట చేసేవారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి భోజనం చేసేవారు. ప్రతిరోజు సుశీలమ్మ తన కొడుకుతో కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు ప్రశాంత్ ఆకలితో అపస్మారక స్థితిలో కళ్ళు తిరిగి పడిపోయిన సంగతులే తనకు గుర్తుకొస్తూ ఉండేవి. మెల్లమెల్లగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. తల్లి కొడుకులిద్దరూ ఒకరికొకరు మద్దతుగా మారారు. వాళ్ళ జీవితంలో కూడా చాలా ఎత్తు పల్లాలున్నాయి. కానీ ఒకరికొకరు తోడుగా ఉండి ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నారిద్దరూ. మెల్లగా ప్రశాంత్ 10వ తరగతికొచ్చాడు. 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అవ్వడంతో సుశీలమ్మ ప్రశాంత్ని కాలేజీలో చేర్పించింది. అయితే కొన్ని రోజుల తర్వాత సుశీలమ్మని ఫ్యాక్టరీలో పనిలో నుంచి తీసేశారు. ఎందుకంటే ఇంకా వేగంగా బాగా పనిచేసే వ్యక్తులు అక్కడ పనిలో చేరారు. అందుకే పాత కార్మికులు చాలా మందిని యజమాని ఉద్యోగంలోంచి తీసేశాడు. తనకిప్పుడు డబ్బు సంపాదించే మార్గం కూడా పోయింది. ఇప్పుడు ఎలా జీవించాలి అన్న ఆలోచనతో ఆవిడకి చాలా విచారంగా ఉంది. ఆవిడ పరిస్థితి అంతా చాలా దయనీయంగా మారిపోయింది. ఇప్పుడు తను ఏదో ఒకటి చేయాలని ఆలోచించడం మొదలుపెట్టింది ఆవిడ. అప్పుడే చుట్టుపక్కల ప్రజల ఇళ్లల్లో పనిచేసే ఒక మహిళ కనిపించింది. ఆవిడ్ని చూసి సుశీలమ్మ కూడా ఇరుగు పొరుగు ఇళ్లల్లో పనిచేయడానికి వెళ్ళడం ప్రారంభించింది. అంతేకాకుండా కొడుకుతో, మన పరిస్థితుల వల్ల నీ చదువు దెబ్బతినకూడదు. మీ నాన్న కలని నువ్వు ఎలాగైనా నిజం చెయ్యాలి. నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. మన పరిస్థితులన్నీ పక్కన పెట్టేసి నువ్వు చదువు మీదే శ్రద్ధ పెట్టు అంటూ చెబుతూ ఉండేవారు ఆవిడ. ఆ తర్వాత సుశీలమ్మ ఒక ఇంట్లో పని కుదిరింది. అక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం కోసం 7 గంటలకే తను పనికి వెళ్ళాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా ఇళ్లల్లో పనులు చేస్తూ తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం మానేసింది ఆవిడ. సాయంత్రం తన ఇంటికి తిరిగి వచ్చేసరికి తన చేతులన్నీ బొబ్బలు కట్టుండేవి. కానీ ఆవిడ ముఖం మాత్రం చిరునవ్వుతో ఉండేది. ఎందుకంటే ప్రశాంత్ని చూడగానే ఆవిడ తన కష్టమంతా మరిచిపోయేది. ఆవిడకి చాలా ధైర్యం వచ్చేసేది. ఆ తర్వాత చాలా కాలానికి ఒక పెద్ద ఇంట్లో ఆవిడకి పని దొరికింది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నగరానికి చెందిన ఒక పెద్ద న్యాయమూర్తి ఆయన. ఆ వ్యక్తి ఇల్లు ఒక పెద్ద బంగ్లాలా ఉండేది. చాలా బాగుండేది. వాళ్ళ జీతం డబ్బులు కూడా మంచిగానే ఇచ్చేవారు. ఇప్పుడు సుశీలమ్మ కొంచెం సంతోషించడం మొదలుపెట్టింది. మిగిలిన వాళ్ళ ఇళ్లల్లో ఎంత పని చేసినా సరే అంతగా జీతం ఇచ్చేవారు కాదు. ఆ ఇల్లు చూడ్డానికి చాలా బాగుండేది. చాలా విలువైన ఫర్నిచరు, ఖరీదైన వస్తువులు ఉండేవి. ఆ ఇంట్లో ఒక లైబ్రరీ కూడా ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. ఆ జడ్జి గారింటికి సుశీలమ్మ పనికి వెళుతూ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్న రోజుల్లో, సెలవు రోజుల్లో ప్రశాంత్ కూడా తనకు సహాయం చేయడానికి తోడుగా వెళుతూ ఉండేవాడు. ఎందుకంటే మెల్లమెల్లగా రోజులు గడుస్తున్న కొద్దీ సుశీలమ్మ గారి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. కానీ ఆవిడ మాత్రం చాలా ధైర్యంగా ఉండేది. అందుకే ప్రశాంత్ తన తల్లితో పాటు పని దగ్గరకు వెళ్ళి తనకు సహాయం చేయడానికి వీలున్నప్పుడల్లా తనతో పాటే ఉంటూ ఉండేవాడు. సెలవు రోజు వచ్చిందంటే చాలు ఆదివారంతో సహా జడ్జి గారింటికి వెళ్ళి పనులు చేస్తూ ఉండేవాడు. ఈ విషయం గురించి ప్రశాంత్ తన తల్లితో మాట్లాడినప్పుడు 5 రోజులు కాలేజీకి వెళ్తాను, మిగిలిన 2 రోజులు జడ్జి గారింట్లో పనులు చేస్తాను అని ప్రశాంత్ తన తల్లితో చెప్పినప్పుడు సుశీలమ్మ గారు జడ్జి గారితో మాట్లాడారు. జడ్జి గారు కూడా ఆ 2 రోజులు వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికి ప్రశాంత్ని పనిలో పెట్టుకున్నారు. దానికి సంబంధించిన డబ్బులు కూడా ఎప్పటికప్పుడే ఆయన ఇచ్చేస్తూ ఉండేవారు. అప్పుడు సుశీలమ్మ ప్రశాంత్తో, బాబు ప్రశాంత్, నీకు 2 రోజులు పనిచేస్తున్నందుకు డబ్బు లభిస్తుంది కదా, కానీ నువ్వు ఆ డబ్బు చూసుకొని చదువును మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఆ డబ్బులు నీ చదువు కోసం మాత్రమే వాడుకో అని చెప్పారు. ఆ డబ్బుని ప్రశాంత్ తనకి కావలసిన ఏమైనా వస్తువులు కొనుక్కోవడానికి వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా జడ్జి గారింట్లో ఒక పెద్ద లైబ్రరీనే ఉంది. అందులో రకరకాల పుస్తకాలున్నాయి. ఆ ఇంట్లో సుశీలమ్మ ఇల్లు ఊడ్చడం, గిన్నెలు తోమడం, తడిబట్ట పెట్టడం లాంటి పనులు చేస్తూ ఉండేది. ఆ ఇంట్లో ఆవిడకి భోజనం కూడా పెట్టేవారు. ప్రశాంత్ బయట పనులు చేసేవాడు. వంటకు కావలసిన సామాన్లు బయట నుంచి తెచ్చివ్వడం, కారు క్లీన్ చేయడం, లాన్లో మొక్కలకి నీళ్లు పెట్టడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండేవాడు.
అంతేకాకుండా తన తల్లికి క్లీనింగ్ పనుల్లో కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఏ పని చేస్తున్నా ప్రశాంత్ దృష్టి మాత్రం ఆ లైబ్రరీ వైపే వెళుతూ ఉండేది. సుశీలమ్మ ఆ లైబ్రరీలో శుభ్రం చేయడానికి వెళ్ళినప్పుడల్లా ప్రశాంత్ ఆవిడతో పాటుగా ఆ లైబ్రరీ లోపలికి వెళ్ళి ఆ పుస్తకాలన్నింటినీ చూస్తూ ఉండేవాడు. అక్కడ తనకి సమయం ఎలా గడిచిపోతుందో తనకే తెలిసేది కాదు. తనకి నచ్చిన పుస్తకం తీసుకొని ఒక మూలలో కూర్చొని చదువుతూ ఉండేవాడు ప్రశాంత్. ప్రశాంత్ అలా మూలల్లో కూర్చుని పుస్తకాలు చదవటం చూసినప్పుడు సుశీలమ్మ చాలా భయపడేది. ఎందుకంటే ఎవరైనా చూస్తే ప్రశాంత్ అలా చదువుకోవడం చూసి ఏమంటారోనని భయంగా ఉండేది ఆవిడికి. కానీ ప్రశాంత్కి చదువు మీద ఉన్న ఆసక్తిని చూసి తను ప్రశాంత్ని ఆపలేకపోయింది. రోజు ప్రశాంత్ ఆ పుస్తకాల మధ్యలోనే 1-2 గంటలు గడుపుతూ ఉండేవాడు. ఆ గదిలో ప్రశాంత్కి చాలా ప్రశాంతంగా అనిపించేది. వెళ్ళినప్పుడల్లా ఆ ఇంట్లో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునేవాడు. జడ్జి గారి కూతుళ్లలో ఒకరైన ప్రియ చాలా అందంగా ఉండేది. పొడవాటి జుట్టు ఒక దేవకన్యలా కనిపిస్తూ ఉండేది. పెద్ద పెద్ద కళ్ళు, మంచి స్వరంతో ఉండేది. కానీ ఆవిడ ఎప్పుడూ కోపంగానే కనిపిస్తూ ఉండేది. తను ఎప్పుడూ ప్రశాంత్ వైపు కూడా చూడలేదు. ప్రశాంత్కి మాత్రం ప్రియని చూసినప్పుడల్లా ఏదో ఒక వింత అనుభూతి కలుగుతూ ఉండేది. కానీ తనతో మాట్లాడడానికి తనెప్పుడూ ప్రయత్నం చేసేవాడు కాదు. ఎందుకంటే తను పేదవాడు కాబట్టి, తను తిరిగి మాట్లాడుతుందో లేదో తెలియదు కాబట్టి. ప్రియ తన ముందు నడిచిన ప్రతిసారి తన హృదయ స్పందన తీవ్రతరం అవుతూ ఉండేది. ప్రియ చేతిలో ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం ఉండేది. తను ఎదురుగా నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు ప్రశాంత్ తల దించుకుని నిలబడి ఉండేవాడు. తన అడుగుల చప్పుడు కంటే ప్రశాంత్ హృదయ స్పందనే ఎక్కువ గట్టిగా వినబడుతూ ఉండేది. తన మీద ప్రశాంత్కి ఎలాంటి ఆశ లేదు. ఎందుకంటే ప్రశాంత్ పరిస్థితులు, స్థితిగతులు, తన రేంజ్ ఏమిటి అనేది ప్రశాంత్కి బాగా తెలుసు. కానీ ప్రియముఖం మాత్రం తన జ్ఞాపకాల్లో ఎప్పుడూ నివసిస్తూనే ఉండేది. ఆ ఇంట్లో పనంతా చేసేసి తన తల్లితో కలిసి ఇంటికొచ్చేసరికి సుశీలమ్మ గారు చాలా అలసిపోయేవారు. అప్పుడు ప్రశాంత్ తన తల్లి చేయి పట్టుకుని, అమ్మా, నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు. నన్ను చాలా కష్టపడి పెంచావు ఇప్పటి వరకు. ఏదో ఒక రోజు నేను చాలా గొప్ప విజయాలు సాధిస్తాను. నీ తలని నేను గర్వంతో ఎత్తుకునేలా చేస్తాను అని చెబుతూ ఉన్నప్పుడు ఆవిడ కళ్ళల్లో ఒక వింత మెరుపు మెరిసేది. తన తల్లి కోసం ఏదైనా చెయ్యాలని ప్రశాంత్ కూడా చాలా ఆరాటపడుతున్నాడు. ఇంతలోనే తన ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. చూస్తూ ఉండగానే ప్రశాంత్ డిగ్రీ కూడా పూర్తి చేసేశాడు. ఆ తరువాత కొంతమంది స్నేహితులు సివిల్ ఎగ్జామ్స్ రాయమని తనకు సలహా ఇచ్చారు. నువ్వు చాలా తెలివైన వాడివి, ఖచ్చితంగా విజయవంతం అవుతావు అని తన స్నేహితుడు చెప్పినప్పుడు మొదటిసారి ప్రశాంత్కి కూడా ఆ ఆలోచన కరెక్ట్గానే ఉంది అని అనిపించింది. మళ్ళీ మళ్ళీ ఆ విషయం గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు ప్రశాంత్. నేను సివిల్ పరీక్షలు పూర్తి చేసి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి. నా తల్లికి ఎలాగైనా సరే నేను విజయవంతం అవుతానని వాగ్దానం చేశాను అని ఆలోచించి తను సివిల్ పరీక్షల కోసం అప్లై చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. అప్లికేషన్ ఫారం కూడా తెచ్చుకున్నాడు. ప్రశాంత్ ఆ అప్లికేషన్ ఫారంని పూర్తి చేసి సబ్మిట్ చేశాడు. ప్రశాంత్ స్నేహితుడు ప్రశాంత్కి చాలా సలహా ఇచ్చాడు. బాల్యం నుంచి చదివిన ప్రతి తరగతిలో పుస్తకాలన్నీ అధ్యయనం చెయ్యమని చెప్పారు. దగ్గరలో ఉన్న లైబ్రరీ నుంచి కొత్త పుస్తకాలు చదవమని, ఇంటర్నెట్ సహాయంతో పాత పరీక్షా పత్రాలన్నీ చదవమని, ఇంకా అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పటికప్పుడు చదవమని చెప్పినప్పుడు ప్రశాంత్ చాలా పుస్తకాలు, చాలా మోడల్ పేపర్లు పూర్తి చేయడం, రాత్రంతా మేల్కొని చదవడము చేసేవాడు. రాత్రిపూట సుశీలమ్మ గారు మధ్యలో లేచి ప్రశాంత్కి టీ పెట్టిచ్చేవారు. తన తల్లికి తన మీద ఉన్న శ్రద్ధకి తనకి చాలా ఆనందంగా అనిపించేది. పరిస్థితులు ఎలా మారినా ప్రశాంత్ కలలు కనడం మాత్రం ఆపడం లేదు. ఎందుకంటే తనకి ఖచ్చితంగా తెలుసు, ఏదో ఒక రోజు తను పడే కష్టం ఫలిస్తుంది అని. తను రోజు చేసే కృషి తనలో కొత్త బలాన్ని నింపుతుంది. తన కళ్ళల్లో చాలా అలసటుంది. తన గుండెల్లో తన లక్ష్యం అగ్నిలా మండుతుంది. దాన్ని ఆర్పాలని తను అనుకోలేదు. ధనవంతుడు కావడం అదృష్టం అవ్వచ్చు, కానీ గొప్ప వ్యక్తి అవ్వాలంటే కృషి, పట్టుదల, హార్డ్ వర్కే ఉండాలి. తన తల్లిదండ్రుల కళ్ళను నెరవేర్చాలని చాలా కష్టపడ్డం మొదలుపెట్టాడు ప్రశాంత్. జడ్జి గారింట్లో చాలా పుస్తకాలు కూడా తను చదవగలగడం ఒక అద్భుతం అని, ఒక మంచి అవకాశం అని తను అనుకుంటూ ఉండేవాడు. తనకు అవసరమైన పుస్తకాలన్నీ అక్కడ లభించేవి. చాలా ఖరీదైన పుస్తకాలు అవి. తను డబ్బు పెట్టి కొనలేని చాలా పుస్తకాలు అక్కడ దొరుకుతూ ఉండేవి.
తన ప్రిపరేషన్ కోసం చాలా పుస్తకాలు కొనాలి, కానీ దానికి సంబంధించిన డబ్బులు కానీ ఏదైనా కోచింగ్ అకాడమీలో ప్రవేశించి కోచింగ్ తీసుకునే అవకాశం కానీ ప్రశాంత్కి లేదు. ప్రతిసారి తన తల్లితో పాటు జడ్జి గారింటికి వెళ్ళినప్పుడు లైబ్రరీలోంచి తీసుకుని చదివే పుస్తకాలు తనకి గొప్ప నిధుల కంటే తక్కువేమీ కాదు. తన తల్లి ఆ గదిని శుభ్రం చేస్తున్నప్పుడల్లా తన కళ్ళు చట్టం యొక్క సూత్రాలు, చాలా చట్టపరమైన పుస్తకాల మీదే ఉండేవి. వాటిని నెమ్మదిగా తీసుకుని ఒక మూలలో కూర్చొని చదువుతూ ఉండేవాడు. ఆ పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు తను చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాడు. భగవంతుడు కొనుక్కునే స్తోమత లేకపోయినా చదవగలిగే శక్తి ఇచ్చాడు. ఎప్పుడూ తను ఏ విషయంలోనూ నిరాశ చెందలేదు. ఒకరోజు ప్రశాంత్ కింద హాల్లో శుభ్రపరుస్తూ ఉన్నప్పుడు ప్రియా తనకి ఎదురుగా మొదటిసారిగా కనిపించింది. ప్రశాంత్ అంత ఎదురుగా ప్రియాని చూడడం వల్ల తనని అలా చూస్తూ ఉండిపోయాడు. ప్రియా దృష్టి కూడా ప్రశాంత్ మీద పడింది. అప్పుడు ప్రియా ప్రశాంత్ ముఖం మీద చిటిక వేస్తూ, ఇక్కడ పని చేయడానికి వచ్చావు నువ్వు, నీ పని మీదే దృష్టి పెట్టు అని చెప్పినప్పుడు ప్రశాంత్ మౌనంగా తలదించుకొని తన పని తను చేయడం మొదలుపెట్టాడు. తన హృదయంలో ప్రియ మీద రోజు రోజుకి ఇష్టం పెరుగుతుంది. తన ప్రవర్తన మీద తనకి ఎప్పుడూ కోపం రాలేదు. కొన్ని రోజుల నుంచి ప్రియ ప్రశాంత్కి ఏదో ఒక పని చెప్పడం మొదలుపెట్టింది. తన గొంతు వినడానికి ప్రశాంత్ కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకరోజు ప్రియ లాన్లో కూర్చొని టీ తాగుతూ ఉంది. అదే సమయంలో ప్రశాంత్ అక్కడే బయట శుభ్రం చేస్తూ ఉన్నాడు. చాలాసేపైనా కూడా అక్కడే ఉండి ప్రియని చూస్తూ పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రియ కోపంగా, ఎంతసేపు నువ్వు ఇక్కడే పనిచేస్తావు, ఇంకిక్కడి నుంచి వెళ్ళవా నువ్వు అంటూ కోపంగా చెప్పింది. ఆ తర్వాత ప్రియా స్నేహితుడు ఇంటికొచ్చినప్పుడు లైబ్రరీలో కొన్ని పుస్తకాలు దొంగిలించబడ్డాయి. ప్రియా ఆ నేరాన్ని ప్రశాంత్ మీదే మోపింది. ఎందుకంటే ప్రశాంత్ అప్పుడప్పుడు ఆ లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదువుకోవడం అప్పుడప్పుడు ప్రియ చూసేది, కానీ అప్పుడు పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు పుస్తకాలు పోవడంతో ప్రశాంతే దొంగ అని తను నిర్ధారించేసింది. కానీ ప్రశాంత్ ఎలాంటి పుస్తకాలు దొంగిలించలేదు. తను అందరి ముందు తలదించుకుని నిలబడ్డాడు. ప్రియా మాటలు తన హృదయంలో బాణాల్లా దిగుతున్నాయి. కానీ ప్రశాంత్ ఏ విధంగానూ స్పందించలేదు. తను ప్రియ ముందు అవమానించబడ్డాడు. ప్రియ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తుంది. బహుశా తన హృదయంలో ఇంకేదో ఉంది. ఒకరోజు ప్రశాంత్ వంటగదిలో నీళ్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రియ అక్కడే నిలబడుంది. ఎంత అవమానించినా నీకు కొంచెం కూడా సిగ్గులేదా అంటూ ప్రియ మాట్లాడింది. అప్పుడు ప్రశాంత్, నేను తప్పు చేయనప్పుడు నేను ఎప్పటికీ సిగ్గుపడను. తప్పు చేయకపోతే ఎవ్వరూ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సమయం అన్నింటినీ మారుస్తుంది. నిరుద్యోగ వ్యక్తి ఏ నింద వేసినా మౌనంగా ఉంటాడని మీరు అనుకుంటున్నారేమో. నేను ప్రతిదానికి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది అంటూ నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ తన హృదయంలో మాత్రం చాలా మంటలు చెలరేగాయి. ప్రియ అహంకారం మాటి మాటికి తనకు కనిపిస్తూనే ఉంది. తన విషయంలో ప్రియ ప్రవర్తన చాలా కఠినంగా ఉంది. కానీ ఎన్ని జరుగుతున్నా ప్రశాంత్కి మాత్రం ప్రియ మీద ఉన్న భావాలు తగ్గనే లేదు. ప్రియ తన విషయంలో ఎంత కఠినంగా ఉన్నా ప్రియ మీద తన హృదయంలో ఉన్న ప్రేమ అలాగే ఉండిపోయింది ప్రశాంత్కి. ఎప్పుడైనా అవకాశం దొరికితే ప్రియ మీద తనకున్న భావాల్ని వ్యక్తపరచాలి అని అనుకున్నాడు ప్రశాంత్. అప్పుడు తన హృదయం నుంచి బయటికి రాని, తన కళ్ళల్లో మాత్రమే కనిపించే భావాలన్నీ తను బయటకు చెప్పాలి అని అనుకుంటున్నాడు. కానీ ప్రశాంత్ పరీక్షలు దగ్గరలోకి రావడంతో తను తన చదువు మీదే దృష్టి పెట్టాడు. రోజు రాత్రి తను చాలా పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. ఒకరోజు తన తల్లి జడ్జి గారింటికి వెళ్ళినప్పుడు, తన తల్లి కింద హాల్లో శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ప్రశాంత్ లైబ్రరీలోని ఒక మూలలో కూర్చొని పుస్తకాలు చదువుతూ ఉన్నాడు. అప్పుడు జడ్జి గారి భార్య దృష్టి ప్రశాంత్ మీద పడింది. ఆవిడ కోపంగా ప్రశాంత్ దగ్గరకు వచ్చి, ఏం చేస్తున్నావు ప్రశాంత్, నువ్వు అసలు ఈ గదిలోకి ఎందుకు వచ్చావు? ఈ గదిలోకి రావడానికి నీకు అసలు అనుమతి ఎవరిచ్చారు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రశాంత్ ఒళ్ళో ఇంకొన్ని పుస్తకాలున్నాయి. ఈ పుస్తకాలన్నీ చాలా ఖరీదైనవి. నువ్వు వీటిని తీసుకెళ్లి బయట అమ్ముకుంటున్నావా ఏంటి అని అడిగినప్పుడు ప్రశాంత్, మేడం, నేను వీటిని దొంగిలించడం లేదు. నేను ఈ పుస్తకాల్ని చదువుకుంటున్నాను. నేను సివిల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ చాలా పుస్తకాలు చదువుతాను. మళ్ళీ వాటిని యథాస్థానంలో జాగ్రత్తగా ఉంచేస్తాను. ఎప్పుడు ఏ పుస్తకాన్ని కూడా నేను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లలేదు అని చెప్పినప్పుడు, మీ ముఖానికి సివిల్ ఎగ్జామ్ కూడా రాస్తున్నావా? అయినా మిమ్మల్ని పనిచేయడానికి ఇంట్లో పెట్టుకున్నాం, అంతే తప్ప మీరు పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి కాదు. అయినా లేబర్ వాళ్ళని ఇంట్లోకి రానిస్తే ఇలాగే చేస్తారు. మా పుస్తకాలన్నీ తీసుకెళ్లి డబ్బు కోసం బయట అమ్ముకుంటున్నావేమో, ఎవరు చూశారు అంటూ తన చేతిలోని పుస్తకాలన్నింటినీ లాక్కొని
ప్రశాంత్ని చాలా తిట్టింది ఆవిడ. ప్రశాంత్ మౌనంగా తలదించుకునే నిలబడ్డాడు. దొంగతనంగా ఇక్కడ పుస్తకాలు చదవడానికి నీకు సిగ్గనిపించడం లేదా? నీలాంటి వ్యక్తులు ఎప్పటికీ విజయం సాధించలేరు. మీలాంటి వాళ్ళు ఎప్పటికీ పేదవాళ్లుగానే మిగిలిపోతారు. ఒక్క నిమిషం కూడా మీరిద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేను మీ అమ్మని నిన్ను ఇప్పుడే పనిలోంచి తీసేస్తున్నాను. మీరిద్దరూ ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అరుస్తూ ఉన్నప్పుడు ప్రశాంత్ ఆవిడతో చాలా చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆవిడ ఒక్క మాట కూడా వినడానికి సిద్ధంగా లేదు. అదే సమయంలో సుశీలమ్మ గారు కూడా అక్కడికి వచ్చినప్పుడు ప్రశాంత్ సుశీలమ్మ గారితో, అమ్మా, మేడం గారు మనల్ని పనిలో నుంచి తీసేశారు అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత సుశీలమ్మ చాలా భయపడిపోయింది. పాపం, వాళ్ళు మనల్ని పనిలో నుంచి తీసేస్తే ఇప్పుడు మనం ఎక్కడికి వెళతాము? ఏం చేస్తాము? మనం ఇక్కడ డబ్బు పొందుతున్నాము, ఇప్పుడు మనకి ఇంకో పని ఎవరిస్తారు అంటూ ఏడుస్తూ ఉంది ఆవిడ. అప్పుడు ప్రశాంత్ తల్లిని ఓదార్చడానికి ప్రయత్నించాడు. కానీ ప్రశాంత్ కళ్ళల్లో కూడా నీళ్లున్నాయి. ఎందుకంటే ఈసారి ప్రశాంత్ తన పని మాత్రమే కాదు, తన ఆశను కూడా కోల్పోయాడు. తన కన్నీళ్లు తన హృదయంలో బాణాల్లాగా గుచ్చుకుంటున్నాయి. ప్రశాంత్ తన తల్లిని ఓదారుస్తూ, అమ్మా, నేనేదో ఒకటి చేస్తాను, నువ్వేమీ కంగారు పడొద్దు, మనకు వేరే పనేదైనా వెతుక్కుందాం అంటూ ప్రశాంత్ తన తల్లిని తీసుకుని అక్కడి నుంచి బయటకు నడిచాడు. ఇప్పటి వరకు వాళ్ళకి ఆ ఇంట్లో ఆశ్రయం, ఇంకా పనికి సంబంధించిన జీతం డబ్బులు దొరికాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కటిక పేదరికంలోకి ప్రవేశించారు. పని లేక రోడ్ల మీద తిరిగే రోజులు మళ్ళీ రాబోతున్నాయి. ప్రశాంత్ ఇంకా తన తల్లి మరో పని వెతుక్కోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు దొరికిన పని వాళ్ళకి చాలా కష్టమైన పని. దానికి బదులుగా తినడానికి తిండి లభించేది, కానీ కొంచెం కూడా విశ్రాంతి ఉండేది కాదు. డబ్బులు తక్కువ, పని చాలా ఎక్కువ ఉండేది. అక్కడ పని చేస్తూ ప్రశాంత్కి చదువుకోవడానికి కూడా ఒక్క నిమిషం కూడా తీరుకుండేది కాదు. సుశీలమ్మ గారు మునుపటి కంటే చాలా బలహీనంగా ఉన్నారు. వేరే మార్గం లేకపోవడం వల్ల ఆవిడ ఇప్పటికీ పని చేస్తూనే ఉంది. ప్రశాంత్ ఇప్పటి వరకు చాలా పుస్తకాలు చదివాడు. ఆ పుస్తకాలన్నింటి తలుపులు ఎవరో మనసులోనే మూసివేసినట్టుగా తనకు అనిపించింది. తన ఆశలు, కలలు అన్నీ చచ్చిపోయినట్టుగా తను భావించాడు. తన సివిల్ సర్వీస్ పరీక్ష గురించి మనసులో ఆలోచించడం కూడా మానేశాడు. తనకన్న ప్రతి కలని తను శపించడం మొదలుపెట్టాడు. కానీ గుండెల్లో ఏదో ఒక మూలలో కొంచెం కాంతి మాత్రం దాగే ఉంది. అది ఇంకా ఆరిపోలేదు. తను చదివిన ప్రతి పుస్తకము మనసులో స్టోర్ అయ్యింది. నిశ్శబ్దంగా తను పనిచేస్తూ ఉన్నాడు, కానీ లోపల తన హృదయంలో చాలా పెద్ద పోరాటమే జరుగుతూనే ఉంది. ప్రశాంత్ అలానే చాలా రోజులు గడిపాడు. ప్రతిరోజు నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాడు. సివిల్ ఎగ్జామ్ రోజులు కూడా దగ్గర పడుతున్నాయి. అప్పుడు తన స్నేహితుడు తనకి మద్దతుగా నిలబడ్డాడు. తన స్నేహితుడు ప్రశాంత్ దగ్గరకు వచ్చి, ప్రశాంత్, నువ్వేమీ ఆందోళన చెందొద్దు, నువ్వు ఖచ్చితంగా పరీక్ష రాస్తావని, నీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉందని తనతో చెప్పాడు. ప్రశాంత్ ఇంతకు ముందు చదివిన ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా రివిజన్ చేయడం మొదలుపెట్టాడు. తన పరీక్ష కోసం పగలు రాత్రి తేడా లేకుండా చాలా కష్టపడి సిద్ధమయ్యాడు. తన తల్లి, తన స్నేహితుడు ప్రశాంత్కి చాలా ధైర్యం చెప్పారు. ప్రశాంత్ పరీక్ష రాయడానికి వెళ్ళాడు. పరీక్షలో తను ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్వ్యూలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అప్పుడు ప్రభుత్వం తనని శిక్షణ కోసం పిలిచారు. ఫైనల్ గా ప్రశాంత్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. స్టేషన్లో తను ఛార్జ్ తీసుకుంటున్నప్పుడు తనని తానే నమ్మలేకపోయాడు. తన విజయాన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు. సుశీలమ్మ గారు కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు. బాబు ప్రశాంత్, ఈ రోజు నువ్వు మీ నాన్న కన్న కలని నెరవేర్చావు. మన కృషికి, నీ పట్టుదలకి ఫలితం లభించింది. నువ్వు ఈ ప్రాంతానికి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యావు అంటూ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు ప్రశాంత్ ఉద్యోగంలో చేరాడు. తనకి నెల నెల జీతం కూడా వస్తుంది. ప్రభుత్వం తనకి ఉండడానికి ఒక బంగ్లా కూడా ఇచ్చింది. సుశీలమ్మ గారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఆవిడ చాలా ఏళ్ల కష్టం తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఐపీఎస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్న తరువాత ప్రశాంత్కి మొదటి కేసు వచ్చింది. అది మన దేశం నుంచి అమ్మాయిల్ని అక్రమంగా రవాణా చేసే గ్యాంగ్కి సంబంధించిన కేసు. ఆ గ్యాంగ్కి సంబంధించిన వ్యక్తులందరూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని అక్రమంగా వాళ్ళని రవాణా చేస్తారని, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి కాలేదని చెప్పి అలా వేరే అమ్మాయిల్ని కూడా ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని వాళ్ళతో వ్యాపారం చేస్తూ ఉంటారని ప్రశాంత్కి తెలిసింది. ఆ గ్యాంగ్కి సంబంధించిన లీడర్ పెళ్లే జరగబోతోందని ఇన్ఫర్మేషన్ రావడంతో ప్రశాంత్ పెళ్లి మండపానికి వెళ్ళాడు. అక్కడ పెళ్లి తంతు మొదలై జరుగుతూ ఉంది. పెళ్లిపీటల మీద ఉన్న పెళ్లి కొడుకుని ప్రశాంత్ అరెస్ట్ చేశాడు.
పెళ్లి కూతురు తల్లిదండ్రులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. మా అమ్మాయి జీవితం పాడు చేయొద్దని ప్రశాంత్ కాళ్ళ వేళ్ళ పడ్డం మొదలు పెట్టారు. అప్పుడు ప్రశాంత్ ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. వాళ్ళు ఎవరో కాదు, జడ్జి గారు ఆయన భార్య. అంటే ఈ పెళ్లి ప్రియదే అయ్యుంటుంది, పెళ్లి కూతురు ప్రియనే అయ్యుంటుంది అని ప్రశాంత్ అనుకున్నాడు. ఆ గ్యాంగ్కి సంబంధించిన లీడర్ సెట్ చేసిన తల్లిదండ్రులు మా అబ్బాయి మీద ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, తను చాలా మంచివాడు అని చెబుతూ ఉన్నారు. అప్పుడే ప్రశాంత్ ఆ గ్యాంగ్కి సంబంధించిన వివరాలు, ఇన్ఫర్మేషన్స్ ఉన్న ఫైల్స్ అన్ని స్టేషన్ నుంచి తెప్పించి జడ్జి గారికి చూపించాడు. ఎప్పుడూ పేద వ్యక్తుల్నే టార్గెట్ చేసే ఈ గ్యాంగ్ జడ్జి గారి అమ్మాయిని పెళ్లి చేసుకొని తనని గ్రిప్లో పెట్టుకొని జడ్జి గారిని బెదిరించి తమకి అడ్డుపడుతున్న ప్రతి ఒక్కరి నుంచి ఆయన అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని వాళ్ళు ప్లాన్ చేశారు. అందుకే ఆ లీడర్ ప్రియని ట్రాప్ చేసి ప్రేమలోకి దించాడు. ప్రియ కూడా తనని నిజంగానే ప్రేమిస్తున్నాడు అని ఆ వ్యక్తి మాటలు నమ్మింది. ఈ విషయం పెళ్లి వరకు వచ్చింది. ఈ విషయాలన్నీ బయటపడినప్పుడు జడ్జి గారు ఆయన భార్య ప్రశాంత్ ముందు చేతులు జోడించి మా కూతురు జీవితం నాశనం కాకుండా కాపాడావు. ఆ రోజు నేను నిన్ను చాలా అవమానించాను. నీలాంటి పేదవాళ్ళకి పోలీస్ ఆఫీసర్ అయ్యే అర్హత లేదు అని, సివిల్ ఎగ్జామ్స్ రాసే మొహమేనా నీది అంటూ చాలా అవమానకరంగా మాట్లాడాను అంటూ జడ్జి గారి భార్య కన్నీళ్లు పెట్టుకుంది. ఎప్పుడూ ఎంతో కఠినంగా మాట్లాడే ప్రియస్వరం కూడా ఆ రోజు ప్రశాంతంగా సౌమ్యంగా వినిపించడం మొదలుపెట్టింది. ప్రియలో కూడా ప్రశాంత్ అంటే కృతజ్ఞతాభావం పెరిగింది. అదే సమయంలో ప్రశాంత్ తను ఎప్పటినుంచో ప్రియని ప్రేమిస్తున్నానని, ప్రియ తల్లిదండ్రులకి ప్రియకి ఇష్టమైతే తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. అందరూ సంతోషంగా ఆ పెళ్లికి ఒప్పుకున్నారు. అప్పుడు ప్రశాంత్ ఒక కానిస్టేబుల్ని పంపించి తన తల్లిని కూడా ఆ మండపానికి రప్పించాడు. కొడుకు పెళ్లి జరగబోతూ ఉండడంతో సుశీలమ్మ గారు చాలా సంతోషించారు. ఎదురుగా పెళ్లి పీటల మీద తన కొడుకు తను ప్రేమించిన అమ్మాయితో కూర్చుని ఉండడం ఆవిడ చాలా గర్వంగా ఫీలయ్యారు. ఎవరెవరైతే వాళ్ళని అవమానించారో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వారిని గౌరవిస్తున్నారు. ఎవరైతే ఎందుకు పనికిరాడు అని తనని నోటికొచ్చినట్టుగా మాట్లాడారో ఇప్పుడు వాళ్లే తన కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు. కృషి పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదు అని, అవమానాల్ని నిందల్ని కూడా మనకి పట్టుదల ఉంటే గౌరవాలుగా మార్చుకోవచ్చని ప్రశాంత్ నిరూపించి చూపించాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.